టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఇద్దరు నేతలు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీకి వచ్చినప్పటికీ ఆశావహులకు నచ్చజెప్పిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన చేసే ఆలోచనలో ఇరు పార్టీల అధినేతలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు అధికార వైసీపీ ఇప్పటికే 5 జాబితాలు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా సీట్లు దక్కని నేతలకు పార్టీతో పాటు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు టీడీపీ చీఫ్. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, అంటే సుదీర్ఘ చర్చల తర్వాత అంటే ఒక కొలిక్ అయితే వచ్చింది అభ్యర్థుల జాబితాకు సంబంధించి. ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అలాగే ఈ భేటీలో ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అంటే టీడీపీ జనసేన రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి సుదీర్ఘ చర్చలు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. అయితే ఈ సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఇద్దరు నేతల మధ్య కూడా చర్చ జరిగింది. నేరుగా చంద్రబాబు నివాసానికి సింగిల్గా తానే ఓన్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈ కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చించినట్టుగా మనకి సమాచారం. అయితే ఇప్పటికే సీట్ల పంపకాలకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. సీట్ల పంపకాలు జనసేనకు ఎన్ని కేటాయించాలి, టీడీపీ ఎన్ని పోటీ చేయాలనే దానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా జనసేనకు ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి, అలాగే పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఇవ్వాలనే దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మరికొన్ని స్థానాలు ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మరొకసారి ఇద్దరు నేతలు కూడా సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో కీలకంగా కొన్ని అంశాలను చర్చించినట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన గనక పోటీ చేసే ప్రాంతాల్లో టీడీపీ నేతల నుంచి అసంతృప్తి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ముఖ్యంగా ఏ స్థానాల్లో అయితే జనసేన పోటీ చేయబోతుందో ఆ స్థానాల్లో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేసి బయటకు ఆందోళన చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా సెటరేట్ చేసే పనిలో ప్రస్తుతం అయితే చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా బుద్ధగించి జనసేనకు అలాగే టీడీపీ రెండు పార్టీలు కూడా కలిసి ఒక అభ్యర్థిని పెడుతున్నాయి కాబట్టి వాళ్ళకి సహకరించాలని ఆ నేతలకు చంద్రబాబు చెప్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఏదైతే ప్రకటన చేయబోతున్నారో ప్రకటన చేసే ముందు ఎక్కడైతే జనసేనకు సీట్లు ఇవ్వబోతున్నారో ఆ స్థానాల్లో ఉన్నటువంటి టీడీపీ నేతలను చల్లార్చే బాధ్యతలు చంద్రబాబు తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా ఆయన చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఏదైతే జనసేన కొంతమంది నేతలు పోటీ చేయాలని మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంతమంది ఎవరైతే పోటీ చేయాలని ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళకి ఆ ప్రదేశాల్లో కొంతమందికి టీడీపీకి కూడా టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ స్థానాల్లో ఎవరెవరు ఉన్నారనేది ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా గుర్తించారు. వాళ్ళని కూడా సర్దుబాటు చేస్తాం, వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అయితే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ఆల్రెడీ క్లారిటీ వచ్చింది కాబట్టి ఎవరికి ఎన్ని సీట్లు, అసెంబ్లీకి ఎన్ని, అలాగే పార్లమెంట్ ఎన్ని దానికి సంబంధించి ఇద్దరు నేతలు కూడా ఒక క్లారిటీతో అయితే ప్రస్తుతం ఆల్రెడీ ఉన్నారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి చర్చ అంతా కూడా కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా కానీ ఈ ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అనేది మంచి రోజులు కాదనేది ఇద్దరు నేతలు కూడా అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. అమావాస్య తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ప్రకటన అలాగే మొదటి లిస్టును కూడా విడుదల చేసేందుకు అయితే కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించాలని నేతలు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. రానున్న రోజులు అంటే వారం నుంచి 10 రోజుల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.